బెజవాడను బుడమేరు వణికిస్తోంది. బుడమేరు ఉధృతికి ఇందిరానాయక్ నగర్, సింగ్ నగర్ ప్రాంతాలు నీట మునిగాయి. కాలనీ మొత్తాన్ని వరద నీరు ముంచెత్తింది. ఏరు మధ్యలో ఇల్లు ఉన్నట్లుంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాళ్ల సహాయంతో వరదలో చిక్కుకుపోయిన వారిని రక్షిస్తూ ఉన్నారు. బుడమేరు నీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అయితే బుడమేరు ఉధృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. విజయవాడలో బుడమేరు ఉధృతికి పలు కాలనీరు జలమయమయ్యాయి. బుడమేరు కట్ట తెగిన నేపథ్యంలో ఇటు ఇందిరానాయక్ నగర్లో పూర్తిగా ఇళ్లు జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. పలువురు ఇళ్లలో చిక్కుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి చేరుకుని ఇళ్లలో చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఇందిరానాయక్ నగర్ లోపలి ప్రాంతాల్లో 5-6 అడుగుల మేర నీళ్లు చేరుకుంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ ఫ్లోర్ ఉన్న ప్రజలు పైకి వెళ్లి రక్షణ పొందుతున్నారు. మరోవైపు ఫస్ట్ ఫ్లోర్ లేని కొందరు వ్యక్తులు ఇప్పటికే బయట ప్రాంతాలకు తరలి వెళ్లిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ ఇందిరానాయక్ నగర్ లో ఈ ఫ్లైఓవర్ కింద భాగంలో చూసినట్లయితే ఇళ్లలో చిక్కుకున్న కొందరు వ్యక్తులను ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తాళ్ల సాయంతో బయటికి తీసుకొచ్చే దృశ్యాలను మనం చూస్తున్న పరిస్థితి. ఏదైతే దాదాపు 2 గంటలుగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పలువురిని ఇళ్లలో చిక్కుకున్న పలువురిని ఇక్కడికి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలను చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ చూసినట్టయితే 5 అడుగుల మేర లోతులో నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపు 2 గంటల క్రితం ఈ ప్రాంతంలో బుడమేరు కట్ట తెగిన నేపథ్యంలో అటు రాజరాజేశ్వర పేటతో పాటు ఇందిరానాయక్ నగర్ తదితర ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఈ బుడమేరు నీరు చుట్టుముట్టిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కొంతమంది స్థానికంగా చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. పలు చోట్ల చిన్న చిన్న బోట్ల సాయంతో కూడా కొందరు స్థానికులను బయటకు తీసుకొచ్చేందుకు కూడా తీవ్ర యత్నాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇక్కడ రాజరాజేశ్వరిపేట సమీపంలో ఈ కట్ట పూర్తిగా తెగి రోడ్డుపైకి ఈ వరద ప్రవాహం చేరుకున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ పైన కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఇప్పుడు మొత్తం ఈ ఫ్లైఓవర్ లో కూడా పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయిన నేపథ్యంలో పూర్తిగా ఈ బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. అవతలకు ఏదైతే ఈ వైఎస్ఆర్ కాలనీతో పాటు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు కూడా పూర్తిగా రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో పూర్తి ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. మరోవైపు ఈ సింగ్ నగర్ ప్రాంతంతో పాటు ఈ రాజరాజేశ్వరపేట అదేవిధంగా ఇందిరానాయక్ నగర్ లో కూడా పూర్తి స్థాయిలో నీళ్లు ఇళ్లలోకి చేరిన నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతంగా ఉన్నాయి. ఓవైపు వర్షం కొంత తగ్గి అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేసినప్పటికీ ఈ బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యం, సమీప ప్రాంతాల్లో ఉన్న వాగు వంకలు కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం పూర్తిగా నీటమయమైపోయింది. అధికారులు సహాయక చర్యలను చేపట్టి స్థానిక ప్రజలను కూడా బయటికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. అయితే వర్షం ప్రస్తుతం తెరిపించిన నేపథ్యంలో మరికొన్ని గంటల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం కూడా నీరు మొత్తం కాలువల ద్వారా బయటికి వెళ్తే ప్రజలు బయటకు వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్ తో సురేష్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.